పాత నిబంధన ప్రవచనాలని చదివి గ్రహించే పద్ధతి గ్రంథాన్ని చదివేవారిగా మనకు చాలా అవసరం. పాత నిబంధన ప్రవచనాలు చదువుతున్నప్పుడు అవి ఎక్కడి నుండి, ఏ మూలం నుండి వారు తీసుకున్నారు అనేది మనం మొదటగా గ్రహించాలి. మత్తయి సువార్త రాస్తున్నప్పుడు మత్తయి చెబితే నమ్ముతారా, లేదా మత్తయి పాత నిబంధన నుండి ఒక వచనాన్ని కోట్ చేస్తున్నాడా అనేది మనం గ్రహించాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు పుట్టారు, యోదయ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునికి వచ్చారు, హేరోదును సంప్రదించారు. హేరోదును సంప్రదిస్తే హేరోదుకు మెస్సియా ఎక్కడ పుడతారు అనే విషయం తెలియదు. కాబట్టి హేరోదు ఏం చేశాడనంటే 2వ అధ్యాయం 4వ వచనంలో, మత్తయి 2:4లో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, ఎవరికైతే గ్రంథం మీద అవగాహన ఉంటుందో వారిని హేరోదు రాజు సమకూర్చాడు. వారు గ్రంథాన్ని తరచి చూస్తే క్రీస్తు ఎక్కడ పుట్టారు అనే విషయం వారికి కనిపించింది. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. నాయకులను, శాస్త్రులను, ప్రధాన యాజకుల్లో ఉండి వారిని అడిగినప్పుడు అందుకు వారు 2వ అధ్యాయం 5వ వచనంలో, యోదయ బెత్లెహేములోనే, అనగా యోదయ బెత్లెహేములోనే అని వారు ఎక్కడి నుండి చెబుతున్నారు అని అంటే సొంత మాటలు చెప్పడం లేదు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని వారు కోట్ చేశారు. యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అంటే ప్రవక్త రాసిన విషయాన్ని ఇక్కడ హేరోదు పిలిపించిన ప్రధాన యాజకులలో నుండి శాస్త్రులు వచ్చి చెబుతున్నారు. అలానే బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరకు యెరూషలేము నుండి వచ్చిన లేవీలు అడుగుతున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరకు యెరూషలేము నుండి వచ్చిన కొందరు అడుగుతున్నారు, నువ్వెక్కడి నుండి వచ్చావు, నీవెవరవు అని అడుగుతున్నారు. అడుగుతుంటే బాప్తిస్మిచ్చి యోహాను సొంత మాటలు చెప్పడం లేదు, కానీ పాత నిబంధన యొక్క మూలాన్ని లేదా తన పరిచర్యకు ఆధారమైన మాటల్ని అతను తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది. అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, తన పరిచర్యకు మూలమేది అని అంటే యెషయా చెప్పినట్టు, నేను ప్రభు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దము అని చెప్పారనమాట. యెషయా చెప్పినట్టు ఈ విధంగా ఉంది, ఇది నా పరిచర్యకు నాకు మూలమని బాప్తిస్మిచ్చి యోహాను యెరూషలేము నుండి వచ్చిన వారికి తెలియజేశాడు. అలాగే పేతురు తన ప్రసంగంలో యేసుక్రీస్తును దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించారు అనే విషయాన్ని తన సొంత మాటల్లో కాకుండా దేవుడు యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించారు అనే విషయాన్ని కూడా పేతురు పాత నిబంధన లేఖనాల నుండి, ఆయన మృతుల్లో నుండి లేచారు అనే విషయాన్ని పాత నిబంధన లేఖనాల నుండి తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను. ఇవి ఎవరి మాటలు, ఎవరి కొటేషన్ ఇవి అని అంటే 16వ కీర్తనలో దావీదు ఇట్లా అన్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కులిపట్టనేవు, నాకు జీవ మార్గములు తెలిపితివి. అభిషక్తిని విషయంలో దేవుడు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని దావీదు ముందుగానే తెలియజేశారు. దేవుడు తన అభిషక్తుడు చనిపోతే ఆయన మృతుల్లోండి లేపుతారని, తన కుడిపార్శ్వానికి హెచ్చించుకుంటారనే విషయాన్ని దావీదు చెప్పాడు అనే విషయాన్ని పేతురు కోట్ చేస్తున్నాడు. అందుచేతనే ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను. దావీదు మెస్సియాను గురించి లేదా యేసు ప్రభు వారిని గురించి ఏం చెప్పాడో పేతురు కోట్ చేస్తున్నాడు తప్ప తన సొంత మాటలు కాదు. 30వ వచనం కూడా మనం చదువుతున్నప్పుడు 2వ అధ్యాయం 30వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం మనం చదువుతుంటే, అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి. కాబట్టి దావీదు విషయంలో చేయబడిన
వాగ్దానం ఏదైతే ఉందో, ప్రమాణపూర్వకమైన ఒట్టు ఏదైతే ఉందో ఆ విషయాన్ని, ఆ ప్రమాణపూర్వకమైన దేవుని యొక్క వాగ్దానాన్ని ఇక్కడ పేతురు ప్రస్తావిస్తున్నాడు. పేతురు సొంత మాటలు కావివి. పాత నిబంధన మూలాలు లేక ఆధారాలను పేతురు తెలియజేస్తున్నాడు తన మొదటి ప్రసంగంలో. ఇదే విధంగా మనం గ్రంథాన్ని చదువుతున్నట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో ప్రవచనాలని ఏ విధంగా హెబ్రీ లేఖికుడు కోట్ చేశాడు అనే విషయం మనకు కనిపిస్తుంది. మొదటి అధ్యాయం 5వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఏలయనగా నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అనియు. ఇది ఎక్కడ ఈ విధంగా వ్రాయబడింది అని అంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13 నుండి 14, 15 వచనాలు మనం చదువుతున్నప్పుడు, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినయుండును, ఆయన నాకు కుమారుడయుండును అనియు. ఎవరన్నారు ఈ మాటలు అంటే నాతాను దావీదుతో అన్న మాటలు. కాబట్టి దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్పిన మాటల్ని నాతాను చెప్తే, నాతాను చెప్పిన మాటల్ని ఇక్కడ హెబ్రీ లేఖికుడు కోట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు సమస్తమునకు వారసుడు, మెల్కీషెదెకు క్రమం చొప్పున రాజై ప్రధాన యాజకుడిగా పరిపాలన చేస్తున్నారు అనే విషయాన్ని పాత నిబంధనలో ఈ విధంగా ఉంది. మీరు మరలా ప్రధాన యాజకుడి వైపుకు కానీ, రాజు వైపుకు కానీ, దూతల వైపుకు కానీ, దేవాలయం వైపుకు కానీ, బలుల వైపుకు కానీ తిరిగిపోవద్దు. మీరు అపోస్తుల బోధలో వినిన సంగతులను, మనం ఏదైతే బోధన గురించి విన్నామో, సువార్తను గురించి విన్నామో, ఆ వినిన సంగతులను విడిచిపెట్టి మరలా యోధ మతంలోనికి కొట్టుకొని పోవద్దు. విశేష జాగ్రత్త కలిగి ఉండాలంటే ఇదిగో ఈ లేఖనం అనుసరించి ఈ విధంగా నెరవేరింది అని హెబ్రీ లేఖికుడు పాత నిబంధన లేఖనాన్ని కోట్ చేసి చెబుతున్నాడు. కాబట్టి పాత నిబంధన లేఖనాలు ఏ విధంగా కోట్ చేశారు అనే విషయాన్ని మనం చూడాలి తప్ప, ఈ కొటేషన్స్ ఇప్పుడేదో స్వయంగా దేవుడు పలికాడు లేదా లేఖికుడు పలికాడు, మత్తయి చెప్తున్నాడు ఈ విధంగా, లేదా బాప్తిస్మిచ్చి యోహాను చెబుతున్నాడు అని మనం మన సొంత అభిప్రాయాలను వెల్లడించకూడదు. అలానే మనం ప్రాముఖ్యంగా హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నప్పుడు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని ఎవరన్నారంటే 104వ కీర్తనలో చెప్పబడింది. దాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే ఏ విధంగా ఉంది అంటే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది అని పాత నిబంధన 45వ కీర్తనలో ఉన్న విషయాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. మరి పాత నిబంధన 45వ కీర్తన ఎవరు పాడారు అని అంటే కొరాహు కుమారులు పాడారు, తమ రాజును గూర్చి పాడారు. 45వ కీర్తన 6వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది అనేది 45వ కీర్తనలో కొరాహు కుమారులు తమ రాజును గూర్చి ఉప్పొంగిపోతున్నప్పుడు, ఇశ్రాయేలీల యొక్క పరిపాలన ఐక్యరాజ్య కాలంలో స్వర్ణయుగంగా ఉన్నప్పుడు వారి రాజ్యాన్ని, తమ రాజును గూర్చి వారు రచించిన కీర్తన. 45వ కీర్తన మొదటి వచనం మనం చదువుతున్నప్పుడు, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను అన్నాడు. నేను ఇక్కడ ప్రధాన గాయకుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొరాహు కుమారులు రచించారో ఈ దైవ ధ్యానం, ఈ ప్రేమను గూర్చిన గీతం, వాళ్ళంటున్నారు నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను అని. దేవుడు పలకలే ఈ మాటలో. కొరాహు కుమారులు రచించి ఈ దైవ ధ్యానాన్ని, ఈ ప్రేమ గీతాన్ని పాడారు. ఇది వారి భక్తిలో, వారి అనుభవంలో వారు పాడుకున్న మాటలే తప్ప దేవుడు మరొకొకరిని దేవా నాతో సమానుడా, నాతో నిత్యత్వంలో ఉన్నవాడా, నాతో సమానంగా ఆరాధ్యనీయుడా అని అనలేదు. విషయాల్ని గమనించాలి. పాత నిబంధన లేఖనాలని నూతన నిబంధనలో లేఖికులు మత్తయి కానీ, పేతురు కానీ, హెబ్రీ లేఖికుడైన వారు కానీ ఏ విధంగా కోట్ చేస్తున్నారో అనే విషయాల్ని మనం వెలుగులో వాక్యానుభవంతో గ్రహించాలే తప్ప మరింకొక దేవుడు ఉన్నారు అనడానికి ఈ లేఖనాన్ని ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే పాత నిబంధనలో రాజులను, న్యాయాధిపతులను, దేవుని పక్షంగా వచ్చిన దూతలను, ఇశ్రాయేలు సమాజాన్ని కూడా ఎలోహీం అని సంబోధించడం మనం చూస్తాం. ఇక్కడ ప్రత్యేకించి 45వ కీర్తనలో ఏం కనిపిస్తుంది అని అంటే, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను అని కొరాహు కుమారులు రచించిన కీర్తనను వారు పాడుకుంటున్నారు. ఈ కీర్తన హెబ్రీ లేఖికుడు కోట్ చేస్తున్నారు.
కుమారుని గూర్చి అయితే భక్తులు ఏ విధంగా పాడుకున్నారు అని అంటే, నేను రచించిన దానిని పలికెదను అని వారు ఏ విధంగా పలికారు అని అంటే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది అని పాడుకున్నారు. జకరియా 12:8. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. కాబట్టి దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, దావీదు సంతతి వారు ఎలోహీం వలె ఉంటారు అని. ఎందుకంటే వారు కూర్చుని పరిపాలన చేస్తున్న సింహాసనం దేవుని సింహాసనం. దేవుని సింహాసనంపై వారు కూర్చుని పరిపాలన చేస్తున్నారు. దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని యొక్క ప్రతినిధులుగా వారు దేవుని నీతిని, న్యాయాన్ని ప్రజలకు అందించేవారు. కాబట్టి దేవుని సింహాసనంపై కూర్చుని వారిని దేవా అని సంబోధించడం మనం గ్రంథంలో చూస్తున్నాం. ఈ విధంగా గ్రంథాన్ని మనం చదవాలి. అంతే తప్ప ఇంకొక దేవుడు ఉన్నాడు అనడానికి ఒక లేఖనాన్ని మనకు నచ్చినట్లుగా వక్రీకరించకూడదు. కాబట్టి రాజును దేవా అనే సందర్భం, రాజును దేవా అనే సాంప్రదాయం పాత నిబంధన గ్రంథంలో ఉంది. దాన్ని అనుసరించే మనం అర్థం చెప్పాలి తప్ప మనకు నచ్చిన అర్థాలను చెప్పేసి మనం నమ్మిన వాటికి వాక్యాన్ని ఉపయోగించుకోవడం సరైన విధానం కాదు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం చదువుతుంటే, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలపైని యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నేను నీ కుమారుడైన సొలొమోనును నా కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినైందును, అతడు నాకు కుమారుడయుండును. ఈ విధంగా గ్రంథం చెప్తుంది. కాబట్టి ఇశ్రాయేలీల పైన యెహోవా రాజ్య సింహాసనం మీద దేవుని ప్రతినిధిగా కూర్చుని నీతిని, న్యాయాన్ని అమలుపరిచే తమ రాజును దేవా అనే సాంప్రదాయం, ఎలోహిం అని పిలిచే సాంప్రదాయం పాత నిబంధనలో ఉంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనే 29వ అధ్యాయం 22వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకం చేసిరి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనం మందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. యెహోవా సింహాసనం మందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి తీర్పులు తీర్చే న్యాయాధిపతులను దేవా అన్నారు. యెహోవా సింహాసనం మందు కూర్చుని ప్రజలకు దేవుని నీతి న్యాయాన్ని అమలుపరిచే రాజును దేవుని ప్రతినిధిగా దేవా అన్నారు. పాత నిబంధనలో దేవుని ప్రతినిధులకు యెహోవా నామం ఇవ్వబడింది, యెహోవా అధికారం ఇవ్వబడింది. యెహోవా పక్షంగా వారు తీర్పులు, యెహోవా పక్షంగా వారు నీతిని, న్యాయాన్ని అమలుపరచాలి. అందుచేతనే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో రాజును దేవా అన్న సందర్భాన్ని ఎత్తి చూపించి, ఈయన మన రాజు. కొరాహు కుమారులు ఏ విధంగా అయితే తమ రాజును గూర్చి పాడి కీర్తించి ఘనపరచారో, మనము అలానే మనకు రాజుగా యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఘనపరచాలి. ఆయన మెల్కీషెదెకు క్రమంలో దేవుడు మనకు రాజుగా, యాజకునిగా అనుగ్రహించిన వాడు అన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతున్నప్పుడు, మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను అన్నది. ఎందుకంటే హెబ్రీ లేఖికుడు తాను చెప్పదలిచింది ఏదో తన అభిప్రాయాలు, హెబ్రీ లేఖికుడు తన అభిప్రాయాలు చెబితే శ్రోతలు లేదా గ్రహీతలు ఎవరో ఈ విషయాన్ని అంగీకరించరు. అతను పాత నిబంధన మూలంలోకి వెళ్ళి యేసు ప్రభు వారి గురించి ఈ విధంగా ఉందే అని ఎప్పుడైతే చెబుతారో ఆ లేఖనాన్ని ఎత్తి చూపించి ఇది యేసు ప్రభు వారికి అప్లై అవుతుంది, పాత నిబంధన భక్తులు ఈ విధంగా కొరాహు కుమారులు తమ రాజును దేవా అన్నారు అనే విషయం ఎప్పుడైతే ఎత్తి చూపించారో అప్పుడు ఆ విషయానికి విలువ ఉంటుంది. అలాగే మత్తయి సువార్తలో కూడా మెషియా ఎక్కడ పుడతాడు లేదా రాజు ఎక్కడ పుడతాడనంటే ప్రజల్లో ఉండు శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ వచ్చి ఈ విధంగా ఉంది మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో అని వారు పాత నిబంధన చూపిస్తే దానికి విలువ ఉంటుంది, ఎక్కడ పుడతారనే దానికి విలువ ఉంటుంది. అప్పుడు వారు వెతుక్కుంటూ వెళ్ళి బెత్లెహేంలో పుట్టిన యేసు ప్రభు వారిని మెషియాగా గుర్తించి ఘనపరిచాడు.
అలానే పేతురు కూడా 2వ అధ్యాయం 25వ వచనంలో దావీదు ఇట్లనెను ఏమన్నారు దావీదు అనంటే, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని దావీదు చెప్పారు. ఇదిగో యేసుప్రభు వారిని కుళ్ళు పట్టనీయలేదు, ఆయనను మృతుల్లో నుండి లేపారు అని చెప్పారు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళం చేయడానికి వచ్చిన వాడిని అని బాప్తిస్మిచ్చి యోహాను తనను గురించి పాత నిబంధనను ఎత్తి చూపించి తన పరిచర్యకు ఆధారాన్ని చూపించాడు. అలాగే హెబ్రీ లేఖికుడు కూడా పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన ఆ ప్రమాణపూర్వకమైన మెషియా ఈయనే అని చూపిస్తున్నాడే తప్ప దేవుడి విధంగా అన్నాడని కాదు. గ్రంథాన్ని గ్రంథంగా చదివి దేవుని యొక్క కృపను సంపూర్ణంగా పొందాలని, సత్యాన్ని చేపట్టాలని కోరుతూ శ్రద్ధగా ఉంటున్న వారందరికీ హృదయపూర్వక వందనాలు.